ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గం నుంచి మీరు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ టికెట్ కోసం ఒక 4-5 రేసులో ఉన్నారు. హైకమాండ్ మీకే టికెట్ ఇవ్వాలనుకునే ప్రత్యేకతలు మీలో ఏమున్నాయి? ఎందుకు ఇవ్వాలని? ప్రత్యేకతలు ఏమున్నాయి అని అంటే, ఈరోజు ప్రజలకు కావాల్సింది ఏంది? ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజలకు అన్నా అంటే నేనున్నా అని బయటకు వచ్చేటువంటి నాయకుడు కావాలని ప్రజలు చూస్తున్నారు. మరి నేను ఈరోజు కాదు, ఒక పొలిటికల్లోకి వచ్చిన తర్వాతనే కాదు, రాజకీయాలలోకి వచ్చినాకనే నేను ప్రజల పక్షాన లేను. రాజకీయాలకు రాకముందు కూడా ఒక ట్రస్ట్ ద్వారా నిత్యం అనునిత్యం ప్రతిక్షణం ప్రజల పక్షాన నిలబడుతున్నాను. ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాను. అధికార పార్టీ మీద పోరాడుతున్నాను. ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి ఏవైతే పొరపాట్లు ఉన్నాయో, ప్రజలకు ఏదైతే న్యాయం జరగడం లేదో ఆ అన్యాయం మీద పోరాడుతున్నాను. ప్రజలు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ విధంగా వారి మధ్యలో ఉండి ఒక అధికారం లేకపోయినా ఆర్థికంగా కూడా అన్ని విషయాలలో మా యొక్క ట్రస్ట్ ద్వారా నా సొంత డబ్బులతోటి నేను ఈరోజు ప్రజల మధ్యలో ఉన్నాను, పోరాడుతున్నాను. కాబట్టి ఈరోజు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నాను. కాబట్టి నేను చేస్తున్నటువంటి సేవను గుర్తించి కావచ్చు, నేను ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఒక కార్యక్రమాలు కావచ్చు, ప్రతిదీ తీసుకుంటే ఈరోజు నాకు నమ్మకం ఉంది. నేను ప్రజల పక్షాన నిలబడ్డాను. ప్రజలకు నా మీద మంచి అభిప్రాయం ఉంది. ప్రజలు కూడా నన్ను కావాలని కోరుకునే స్టేజ్కి నేను వెళ్ళాను. కాబట్టి అధిష్టానం కూడా గుర్తించి ఇస్తుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఇస్తే నేను ఈరోజు ఏంటంటే అధికారం కావాలనో పదవులు కావాలనో నేను రాజకీయాలకు రాలేదండి. నాకు పదవులు వద్దు, నాకు అధికారం కావాలని కాదు, ఒక డబ్బు సంపాదించుకోవాలనే కోరిక లేదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు. నేను ప్రజల మనసును దోచుకోవాలనే నేను ప్రజల మధ్యలోకి వచ్చాను. ఈరోజు అది నేను ప్రజల మనసును నేను దోచుకున్నాను. కాబట్టి ఈరోజు ఒకవేళ అధికారం వచ్చినా కూడా ప్రజలలో ఒక్కరిగా వాళ్ళ మధ్యలుండి వాళ్ళ కోసం పోరాడతానికి తప్ప అధికారం నా చేతులు ఉందనేది నేను ఏ రోజు కూడా భావించను. అధికారం నేను ఉందనేదే మర్చిపోయి ప్రజల మనిషిగా నేను జీవించాలనుకుంటున్నాను, ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నాను. కాబట్టి రేపు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ నేను ఇస్తే గెలిచినా గెలవకపోయినా ఇదే విధంగా గత 15 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే ప్రజల మధ్యలో ఉంటున్నానో అదేవిధంగా రాబోయే రోజులలో కూడా ప్రజల మధ్యలోనే ఉంటాను. ప్రజల పక్షాన నేను నిలబడతాను, ప్రజల కొరకే పోరాడతాను. ఎక్కడి వరకైనా కూడా తీసుకెళ్ళి ప్రజల గురించి నిలబడడానికి నేను సిద్ధంగా ఉంటాను.